ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ వీడియో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రేమ వందనాలు. ప్రభునందు ప్రిల్లరా, ఈ వీడియో ద్వారా మరొకసారి మీ ముందుకు రావడానికి గల కారణం ఏమిటి అనంటే, మరి గడిచినటువంటి కొన్ని దినాల నుంచి దైవజనుడు షాలేం రాజు గారి గురించి మీడియాలో రకరకాలుగా అనేక మంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. కారణం ఏమిటి అనంటే, షాలేం రాజు గారు సంఘాన్ని గురించి ఉద్దేశించి మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అన్యులకు ఆపాదిస్తూ వాటిని చిత్రీకరిస్తూ ఉన్నారు. ఆ క్రమంలో కొంతమంది స్త్రీలు కూడా వచ్చి మరి షాలేం రాజు గారి గురించి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని గురించి మాట్లాడేటువంటి వీరు వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు సరైనవిగా లేదు. కాని మాటని వారు పుట్టిస్తూ ఉన్నారు. వాస్తవానికి షాలేం రాజు గారు హైందవ స్త్రీలను గురించి ఎక్కడైనా పేరు పెట్టి మాట్లాడారా అంటే లేదు. కానీ వీళ్ళు హైందవులకు ఆ మాటను ఆపాదిస్తూ మత విద్వేషాలని కలిగిస్తూ ఉన్నారు. నిజంగా వీళ్ళు ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉన్నారు అని అంటే, నిజంగా స్త్రీ జాతికే అవమానాన్ని కలిగించేటట్లుగా ఉన్నారు. ఆ పార్వతి అనేటువంటి సహోదరి, ఆమె తన ముఖాన్ని 10 రకాలుగా తిప్పుతుంది. ఆమె మతి భ్రమించి ఆ పొలాల్లో తిరుగుతున్నటువంటి వ్యక్తిలాగా నాకు కనపడతా ఉంది. నిజంగా ఒక హైందవ స్త్రీకి తగినటువంటి కొలతలు వాళ్ళలో నాకు కనపడట్లేదు. వాస్తవానికి భారతదేశము భద్రమైనటువంటి దేశం. అనేక మంది స్త్రీలు సాంప్రదాయానికి విలువనిచ్చేటువంటి వారు. ఒకసారేమో చీరకట్టులో కనపడుతుంది, మరొకసారేమో చుడిదారులో కనపడుతుంది. నిజంగా ఆమె ప్రవర్తన మతి భ్రమించినటువంటి వ్యక్తిలాగా తన జీవితం కనపడతా ఉంది. పిల్లరా, గమనించండి. ఈ మతోన్మాదపు ఛానల్స్ కూడా కొంతమంది రాజ్ టీవీ అని, డైల్ టీవీ అని, రాజ్ న్యూస్ అని, అలాగనే ఐరా, ఈ ఛానల్స్ అన్నీ కూడా మరి వాటికి ప్రత్యేకంగా స్థానాన్ని ఇస్తూ ఉన్నారు. అంటే మతోన్మాదపు ఛానల్గా వారు చిత్రీకరిస్తూ ఉన్నారు. ఛానల్స్ ఉన్న దేని కొరకు? సమాజంలో, దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలని నిలదీయడానికి, ప్రజలకు న్యాయం జరిగించడానికి. కానీ ఈ ఛానల్స్ కొన్ని రకాల మతోన్మాదపు శక్తులకి పనిచేస్తూ ఉన్నాయి, తొత్తులుగా పనిచేస్తూ ఉన్నాయి. కారణం వాళ్ళకి లబ్ధి కొరకై, ఆ విధమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు హైందవుల మనోభావాలు దెబ్బతీస్తూ ఉన్నాడు షాలేం రాజు గారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ మా మనోభావాలు దెబ్బతినేటట్లుగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. కరుణాకర్ సుగుణ అనేటువంటి వాడి నోటితో బైబిల్ గ్రంథాన్ని గురించి ఏమని మాట్లాడాడో మీరు ఈ వీడియో చూడండి. కూడా సృష్టిగా ఇక్కడ తయారు చేసిన పరలోకం నుంచి పార్సల్ ఏమైనా వచ్చిందా? ఇక్కడ ఒక మనిషి తయారు చేసిన పుస్తకం, దీని కాలకం తీసి తోకండి, దీని వచ్చబోయింది. అలాగనే పాస్టర్ గారి యొక్క జీవిత భాగస్వామిని వాడు కోరుకుంటా ఉన్నాడు. పాస్టర్ల పిల్లలు వాళ్ళకి కావాలంట. అంటే దీనిని బట్టి మా మనోభావాలు దెబ్బతినట్లేదా? వాడు డైరెక్ట్గా మాట్లాడినటువంటి మాటల్ని మీరు వినండి. బైబిల్ దేవుడు నా కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పాలి, క్రైస్తవుల భార్యను అన్యులకు అప్పగిస్తానని చెప్పాడు. చాలా రోజుల నుండి వెయిట్. కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్యలైనా అప్పగించరాయి. లేకపోతే బైబిల్ దేవుడు వాగ్దానం చేస్తే తప్పడండి. మాట మీద నిలబడి రమ్మండు. ఇశ్రాయేలు భార్యను అన్యులకు అప్పగిస్తా అన్నాడు, అప్పగించాడు. ఇప్పుడు అన్యులంటే క్రైస్తవులు కాని వాడు అన్యులు అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఎవరైనా తప్పు చేసినా కూడా అన్యులకు అప్పగిస్తాడు వాళ్ళ భార్యను కూడా. బైబిల్ దేవుడు డ్యూటీ అదే, వీడి భార్య నా దగ్గర, ఆడి భార్య దగ్గర అటు ఇటు మారుస్తూ ఉంటాడు. ఎలా రౌడీస్ ఎవడైనా ఉన్నాడా? అంత మాత్రమే కాదు, మాకు ఎంతో ప్రాణపదమైనటువంటిది శిలువ త్యాగం. ఆ శిలువ త్యాగాన్ని గురించి ఎంత వ్యంగ్యంగా మాట్లాడుతున్నారో ఈ వీడియో చూడండి. ఇప్పుడు దాకా నిన్న ఒక క్లారిటీ ఇచ్చా, ఇప్పుడు సభాముఖంగా మళ్ళీ క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే, యేసుకి ఎప్పుడు 3 మేకులు కొట్టారంటారు. ఆ 3 మేకుల పేర్లు ఏంటో తెలుసా? అందులో 2 మేకుల పేర్లు ఇక్కడ 2 మేత్రమే. ఒకటి కనిపించిన 3వ మేకే భాస్కర్ కిల్లి. సూపర్. అంటే మరి ఇక్కడ కళ్యాణ్ కుమార్ ఏంటో అవి కాళ్ళ కొట్టిన మేకది చెక్కనుకో పోనీ చెక్క 2 చెక్కలు వేశారు కదా. అంటే నీ మీద కొట్టేశారు డార్లింగ్, ఇదేంటి దారుణం? ఆ 2 చెక్కలు మరి అంటే ఆయనతో పాటు ఈయన కూడా కలిపి కొట్టేశారు. మీరు ఏం మాట్లాడుతున్నారు? లాజిక్ మిస్ అయ్యారు మీరు. సరే ఎనీవేస్ ఇట్స్ ఓకే. ఆ 2 చెక్కలు ఓ శవం
3 మేకులు, ఓ శవం, 2 చెక్కలు, 3 మేకులు, దాన్ని ఫాలో అయ్యే వాళ్ళంతా బోకులు. వీటిని చూసినప్పుడు మాకు ఎంతో వేదన, ఆవేదన కలుగుతూ ఉంది. మాకు మనోభావాలు ఉండవా? మాకు ఇబ్బంది కలగదా? ఎంత దూషణకరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటి వరకు మేము సహించాము, ఇక సహించేదే లేదు. మీరు ఎలాగైతే స్పందిస్తున్నారు అంతకి 100 రెట్లు మేము స్పందించేటువంటి ఆ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక మీకు నిద్ర లేకుండా చేయడమే మా పని. ఇప్పటి వరకు మేము శాంతి కాముకులుగా మా భక్తి జీవితం ఏంటో మేము కొనసాగుతూ వెళ్తా ఉన్నాం. రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కుని మేము చేతపట్టుకొని మా బైబిల్ గ్రంథం మాకు చెప్పినటువంటి మాటలని మా జీవితంలోనికి తీసుకొని అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం. రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుని అడ్డగించడానికి మీరెవరు? ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ ఉంది, మత స్వేచ్ఛ ఉంది, భావ స్వేచ్ఛ ఉంది. వారు ప్రకటించవచ్చు. అలా ప్రకటించే వారిని చంపుతారా? ఒకడంటాడు ఆ పాస్టర్లు వస్తే ఆ పాస్టర్లని చంపేస్తాడంట. క్రైస్తవ అంజా కొడుకులని తిడుతున్నాడు. ఆ మాటలు పలకడానికి నోరెలా వస్తుంది? సనాతన ధర్మం నేర్పించింది ఇదేనా? సనాతన ధర్మము ఈ విధంగానే మాట్లాడమని చెప్పిందా? క్రైస్తవులందరినీ కూడా లంజా కొడుకులు అనేటువంటి పదముతో ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారో వీడియో చూడండి. వీటిని చూసినప్పుడు మా మనోభావాలు దెబ్బతినవా? మాకంటూ మనోభావాలు ఉండవా? కొంతమంది స్త్రీలు ఈరోజు ఏ విధమైనటువంటి రీతిగా మాట్లాడుతున్నారో, మరియ తల్లిని ఎంత దారుణంగా దూషించారో ఆ మాటలు మీరు మీడియాలో పెట్టగలుగుతారా? ఈ ఛానల్స్ అన్నిటికీ నేను ఒక సవాల్ విసురుతా ఉన్నాను. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే, ఇదిగో ఈ కరుణాకర్, సుగుణ, లలిత్ కుమార్, హమారా ప్రసాద్, పార్వతి లప్ప ఉంది కదా, పార్వతి లప్ప, ఆ లప్ప మాట్లాడినటువంటి మాటల్ని మీ ఛానల్స్లో చూపించగలుగుతారా? మీ వల్ల కాదు. ఆ ధైర్యం లేదు మీకు, ఆ ధైర్యమే లేదు. మీరు కొన్ని రకాల మతోన్మాదపు శక్తులకి తొత్తులుగా పనిచేస్తున్నారు. మీ ఛానల్స్ అన్నీ కూడా మతోన్మాదులకు పనిచేసేటువంటి ఛానల్స్ మాత్రమే, అంతేగాని ప్రజలకు న్యాయం చేసేవి కాదు. లబ్ధి కొరకై మీ ఛానల్స్ నడిపిస్తూ ఉన్నారు. జాగ్రత్త. ఇది మొదలుకొని మీరు ఏ విధమైనటువంటి రీతిగా స్పందిస్తారో స్పందించండి. మేము కూడా స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం. జాగ్రత్తగా మీరు ఆలోచించండి. కాని మాటని మాట్లాడితేనే ఇంత స్పందిస్తూ ఉన్నారు కదా. దైవజనుడు షాలేమురాజు గారు హైందవ స్త్రీలను గురించి మాట్లాడా? మాట్లాడలేదు. కానీ ఈ కరుణాకర్, సుగుణగాడు, లలిత్ కుమారు, హమారా ప్రసాదు, ఆ కిచిడి బాబా ఉన్నాడు వాడకుడు, ఇంత దారుణంగా మాట్లాడితే మాత్రం స్పందన లేదు. మణిపూర్ ఘటనలో నగ్నంగా స్త్రీలని అతి కిరాతకంగా రోడ్ల మీద నడిపించినప్పుడు మీ నోర్లు ఏమైపోయినాయి? అప్పుడు రాలేకపోయారేంటి? అప్పుడు మాట్లాడలేకపోయారేంటి? అంటే వాళ్ళు స్త్రీలు కాదా? మీరు మాత్రమే స్త్రీలా? అంత దారుణంగా, కిరాతకంగా, నగ్నంగా ఆ స్త్రీలను ఊరేగించినప్పుడు మీ నోర్లు మోగపోయినాయా? మీ మీడియాలు మోగపోయినాయా? అంటే మతానికి కొమ్ము కాసేటువంటి ఛానల్స్ లారా, జాగ్రత్త, జాగ్రత్త. మొన్నటికి మొన్న భర్త చేసినటువంటి అప్పుకి భార్యని చెట్టుకు కట్టేసి కొడతా ఉన్నారు. ఏమైపోయింది? మీ నోర్లు ఏమైపోయినాయి? దాని గురించి మాట్లాడడానికి నోరు రావట్లేదా? ఒక స్త్రీని తన భర్త చేసినటువంటి అప్పు తీర్చలేదని చెట్టుకు కట్టేసి పిల్లాడు ఏడుస్తున్నా కానీ వదిలిపెట్టకుండా కొట్టారు కదా. వాళ్ళ గురించి స్పందించలేకపోయారే? అంటే వాళ్ళ గురించి స్పందించడానికి మీకు నోరు రాలేదా? జాగ్రత్త, జాగ్రత్త. మీరు మాట్లాడేటువంటి మాటలు, మీ వ్యాఖ్యలన్నీ ప్రజలు వింటూ ఉన్నారు. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, దయచేసి వీటిని గురించి మీరు స్పందించండి. వీటిని గురించి స్పందించాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవరాలు కూడా స్పందించాలి. మీ వంతు మీరు దైవజనుడిని ఫాలో అవుతున్నటువంటి మీరు దైవజనుడి మీద ఈ వ్యతిరేకపు భావాలతో మాట్లాడుతున్నటువంటి వారిని నిలదీయాలి. ప్రతి క్రైస్తవ స్త్రీ నోరు తెరవాల్సినటువంటి సమయం ఏర్పడ్డది ఇప్పుడు మనకి. ఇలాగే మనం చూస్తూ ఉంటే రాబోయేటువంటి దినాల్లో మన భక్తి జీవితాన్ని సాధన చేయడానికి కూడా మనల్ని నిలవనీయలేరు వీళ్ళు. ప్రతి వ్యక్తి కూడా ఇది మొదలుకొని సిద్ధపడాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఈ వీడియోలన్నీ మీరు చూడండి, అనేకులకు షేర్ చేయండి.
ప్రతి ఒక్కరికి తెలియాలి. మన భారతదేశము లౌకిక దేశము. క్రైస్తవులు, ముస్లింలు, హైందవులందరూ కూడా కలిసికట్టుగా ఉండేటువంటి వారు. ఈరోజు మీరు చర్చిలకు వస్తే చర్చిల్లో అన్ని రకాల మతస్థులు చక్కగా దైవభక్తి సాధన చేస్తూ ఉన్నారు. హైందవులు వచ్చేటువంటి వారు ఉన్నారు, ముస్లిం సోదరులు సోదరీలు వచ్చేటువంటి వారు ఉన్నారు. దైవజనుడికి దగ్గరికి ఒక ఆదివారం ఎంతమంది వస్తారు? ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్స్కి ఎక్కువగా ఎవరు ఫాలో అవుతున్నారు అంటే అన్యులే. వాళ్ళు వాళ్ళ భావాలను తెలియపరుస్తూ ఉన్నారు, వాళ్ళ ఆ స్పందన తెలియపరుస్తూ ఉన్నారు. దైవజనుడి ద్వారా వినపడుతున్నటువంటి మాటల్ని బట్టి ఎంతో సంతోషిస్తూ ఉన్నారు, ఎంతో మేలు పొందుతున్నారు. వారి ప్రార్థనా సహకారాన్ని వారు తీసుకుంటా ఉన్నారు. పిల్లరా, దయచేసి గమనించి ఈ మీడియాని ఖండించాలి, ఈ మతోన్మాదపు శక్తులని అరికట్టాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. అందరికీ ఈ వీడియో చేరులాగున ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్.